ఎస్ పోలీస్ స్టేషన్. ఎస్ విశ్వనాథ్ స్పీకింగ్. వాట్? హోటల్ ప్రకాష్ నుంచా? రాజేష్ ఎక్కడ ఉన్నారా? ఇప్పుడే రిసెప్షన్ నుంచి పైకి వెళ్ళాడు. దట్స్ గుడ్. అతను ఏ రూమ్ లో ఉంటున్నాడో ఎక్కడికెక్కడికి వెళ్తున్నాడో జాగ్రత్తగా పరిశీలిస్తుండండి. ఎస్ వీఆర్ కమింగ్ దేర్ నౌ. రామయ్య సార్, ఫాలో మీ. రామయ్య నువ్వు ఇక్కడే ఉండి జాగ్రత్తగా చూస్తుంటావు. ఫాలో మీ. రూమ్ నంబర్ 347 సార్. పదండి ప్లీజ్ ప్లీజ్. రామయ్య ఆ పరిగెత్తుతున్న గడ్డవాడి రాజేష్. Catch him! పరగొని. ఇడియట్. దొరికిన వాడిని చేతులలో వదిలేశావు. ఒక్కడిని పట్టుకోలేకపోయావు. ఎందుకు ఈ పోలీసు ఉద్యోగం చేయటం? అది కాదు సార్. క్షణమైసే. లింగన్నా, లింగన్నా. ఏమిటి సార్? ఏ నీ పేరు లింగన్నా? లింగన్నా టిఫిన్ పెట్టరా. త్వరగా. ఒరే ఇడియట్, ఏమిట్రా నువ్వు చేస్తున్న పని? అసలు ఎవరవి? హెడ్ కానిస్టేబుల్ రామన్ సార్. హెడ్ కానిస్టేబుల్ పని టేబుల్ క్లీన్ చేయటమా? మీరు సుపీరియర్ ఆఫీసర్ కదా సార్. ఎక్కడ? పోలీస్ స్టేషన్ లో. ఇక్కడ కాదు. ఒరే దున్నపోతూ, ఒకటి పట్టుకొచ్చానరా, రెండు పెట్టరా. కూర్చో కూర్చో. ఎక్కడ కాదు, ఇక్కడ. ఏమిట్రా బడుద్దాయ కంగారు? నేను సబ్ ఇన్స్పెక్టర్ని, నువ్వు హెడ్ కానిస్టేబుల్. ఎక్కడ? పోలీస్ స్టేషన్ లో. ఇంటికి వస్తే నేను విశ్వాన్ని, నువ్వు రామయ్యవి. అంటే మన ఇద్దరం చిన్ననాటి స్నేహితులం. ఒక కంచంలో తిని ఒక మంచంలో పెరిగిన వాళ్ళు. తిను. నేను తర్వాత తింటానులే, ముందు నువ్వు తిను. పెద్ద బెట్టు చేసావు కానీ తినరా. ఏమిటది? ఏమైందిరా? ఇందాక ఆ రాజేష్ పొడిచాడు, అందుకనే వాడిని పట్టుకోలేకపోయాను. మరి ఆ సంగతి నాకు ఇందాక చెప్పలేదే? ఆ తిట్లు తినేటప్పుడు ఎందుకులే, టిఫిన్ తినేటప్పుడు చెబుదాం అనుకున్నాను. నేనేమన్నా రాక్షసుని అనుకున్నావా? ఆ డ్యూటీలో ఉన్నప్పుడు నువ్వు రాక్షసుడివే, ఇంటికి వస్తేనే మనిషి.
సరే తిను. నువ్వు కూడా కూర్చో. ఒకసారి లేచిన తర్వాత కూర్చుని అలవాట్లేదు. ఇడియట్, నువ్వెవడవరా? ఇన్స్పెక్టర్ విశ్వనాథం. నేనెవరిని? హెడ్ కానిస్టేబుల్ రామయ్య. అది పోలీస్ స్టేషన్ లో, ఇంటి దగ్గర కాదు. మ్మ్. ఇంటి దగ్గర మన ఇద్దరం అపూర్వ సహోదరు లాంటి స్నేహితులు. రేయ్, నువ్వు తినకుండా నేను ఎప్పుడన్నా తినాను? కూర్చో తిను. నిజమేరా, చిన్నప్పుడు లాడ్జీలో కూడా నేను వచ్చే వరకు నువ్వు వెయిట్ చేసేవాడివి. వచ్చిన తర్వాత ములక్కాళ్ళు, ఉల్లిపాయలు, చెరి 2, 3 లెక్కేసుకుని మరి తినేవాళ్ళం కదరా. అది నీకు ఇంకా గుర్తుందిరా? ఒరే, అసలు ఆ చిన్ననాటి రోజులు తలుచుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందిరా. ఏ బరువులు బాధ్యత లేకుండా సరదాగా గడిపేసేవాడు. రేయ్, ఇప్పుడు నువ్వు పడుతున్న బాధ ఏమిట్రా? గోటక బ్రహ్మచారివి, ఎవరో అనాథ బాలుని పెంచుకున్నావు, వాడిని చదువుకొని ఫారిన్ పంపించావు. ఏ బాధబందీ లేకుండా హాయిగా ఉన్నావురా నువ్వు. నువ్వేదో పెద్ద బరువు బాధ్యతలు మోసేస్తున్నట్టు. ఆ నెల జీతం నాకనే తీసుకెళ్లి చెల్లాయి జీతంలో పడేసి నువ్వు చేతులు కడిగేసుకుంటావు. ఆ తర్వాత అష్ట కష్టాలు పడేది ఆవిడేగా. ప్రే అన్నట్టు గంగ పెళ్లి సంగతి ఏమైందిరా? రేపెవరో ఏలూరు నుంచి పెళ్లి చూపులకు వస్తున్నారా? శుభం, త్వరగా నిర్ణయం చేసేయి. మన చేతిలో ఏముందిరా, అంతా శ్రీరామచంద్ర ప్రభుదయ్య. టెలిగ్రామ్ వచ్చింది సార్. టెలిగ్రామా? ఓ రామయ్య, నీ దశ తిరిగిపోయిందయ్యా. అదృష్టం అంటే నీదే అదృష్టం. అదేమిటండి, ఏదో లాటరీ వచ్చినట్టు? లాటరీ కంటే మించిందయ్యా ఇది. నేను మీ వాడికి ఉద్యోగం వచ్చిందా? ఇవాళ మీ అమ్మాయికి కళ్యాణ యోగం వచ్చింది. కలిసి వస్తే అన్ని అలాగే కలిసి వస్తాయి. మరి అదేమిటో కాస్త వివరంగా చెప్పండి. ఏం లేదయ్యా, మా వాడు రవి, అదే నువ్వు నా ముద్దురు కొడుకని ప్రేమగా అంటుంటావే, వాడు రేపే అమెరికా నుంచి వస్తున్నాడు. వాడు రావటం, గంగను చూడటం, ముహూర్తాలు పెట్టేసుకోవడం. గంగన్ గురించి రవికి ఎలా తెలుసు? నేనంతా రాశాను లేవయ్యా. వాడెంత ఫారెన్ చదువుకుంటే మాత్రం మన గంగను మించిన బుద్ధిమంతురాలు వాడు దొరుకుతుందా ఏమిటి? నీకెందుకు, నువ్వు పెళ్లి చూపులు ఏర్పాటు చేసేయి. ఓకే అనుకుందాం, 6 నెలల తర్వాత పెళ్లి చేసేద్దాం. 6 నెలల తర్వాత? ఎందుకని? ఎందుకేమిటాయ్, వాడు కోర్సు ఇంకా 6 మాసాలు ఉంది కదా, చదువు పూర్తి కాకుండా పెళ్లిలే చేస్తాం. నాకు తెలియకుండా ఇంత ప్లాన్ చేశావా? విశ్వం, ఒక్కసారి ఆ టోపీ తీసి తీసి. ఓకే, లేవరా, పైకి లే. ఒరే ఒరే విశ్వం, 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 ఇలాగే నీ కాళ్ళ దగ్గర పడి చచ్చిపోవాలనిపిస్తుందిరా. ఏమిట్రా ఏమిట్రా మాటలు? అవునరా, చచ్చిన చర్మంతో నీకు చెప్పులు గుర్తించడం నీ రుణం తీరదురా. డోంట్ బి సెంటిమెంటల్ ఫూల్ అయితే. చేసిన మర్యాదలు చాలు గాని అమ్మాయిని పిలిపించరా. సీత, గంగని తీసురా. చిరంజీవ, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఏమిట్రా, ఫారిన్ లో పెళ్లి చూపులు ఇలాగే ఉంటాయా? ఏమిటి నాన్న, ఆడపిల్ల సిగ్గుపడాలి కానీ నువ్వు సిగ్గుపడతావుట్రా? సిగ్గు కాదు నాన్న, మీరు సెలెక్ట్ చేశాక ఇక నేను చూడవలసిన అవసరం ఏముంది? నేను సెలెక్ట్ చేయడం సరేనా? ఇప్పుడు చూసుకుంటున్నావు, మళ్ళీ పరీక్షల కోసం ఫారిన్ వెళ్ళిపోతున్నావు. 6 మాసాల తర్వాత కానీ తిరిగి రావు. నువ్వు చూసిన పిల్ల ఈ పిల్లే అన్న సంగతి గుర్తుండాలిగా. తృప్తిగా చూసుకోరా, చూసుకో. ఓకేనా? ఓకే నాన్న. రామయ్య, ఓకే. బాబు, ఒక్కసారి ఇలా వస్తావా? ఏంటండి? చెప్తాను రాబా.
బాబు నువ్వు ఫారిన్ లో చదువుతున్నావు, తర్వాత పెద్ద ఆఫీసర్ అవుతావు. మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఉంటే అలాగే కావచ్చు. మరి నేనేమో మామూలు కానిస్టేబుల్ని, పెద్ద ఆస్తిపాస్తులు లేనివాడిని. మరి మీ ఎత్తుకు తోగలేనేమోనని. ఇందులో తూగేదే ఉందండి. ఆ, నేనేమి కట్నం ఇచ్చుకోలేను. కట్నం అంటే ఏమిటి మీ ఉద్దేశం? నేను డబ్బు కోసం అమ్ముడు పోవడానికి వచ్చాననుకున్నారా? లేక నేను చదివిన చదువు సంస్కారం లేని చదువు అనుకున్నారా? ఆడపిల్లల తండ్రుల్ని డబ్బు కోసం హింసించేవాడిని అనుకున్నారా? ఏమిటి మీ ఉద్దేశం? అది కాదు బాబు, ఈ రోజుల్లో ఎవరిని కదిలించినా కట్నం కట్నం అని అడుగుతున్నారు. ఇతరుల సంగతి నాకు అనవసరం. నా దృష్టిలో కట్నం తీసుకోవటం నేరం. ఎందుకు పనికిరాని చోట మాత్రమే ఆడపిల్ల తీసుకొచ్చే కట్నం మీద ఆధారపడతాడు, ఆ డబ్బుతో జీవిస్తాడు. నాకు మీ అమ్మాయి నచ్చింది, పెళ్లి చేసుకుంటాను. దట్స్ ఆల్. ఇంకేం మాట్లాడకండి. రవి బాబు, నిజంగా నువ్వు దేవుడివి. ఈ చదువుకున్న కురవాళ్ళకి నీకున్న జ్ఞానంలో 100 ఉంటుంటే ఈ దేశంలో కట్నాలు పెడద ఏనాడో తప్పేది. ఏమిట్రా నీ వాగుడు? కట్నం కోసమే నేను మా వాడిని ఇక్కడ తీసుకొచ్చింది. మరొకసారి కట్నం అన్న మాట ఎత్తావంటే నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడతాను, జాగ్రత్త. ఒరే విషయం, నువ్వు నన్ను అరెస్ట్ చేస్తే నేను శ్రీకృష్ణ జన్మస్థానానికి కాదురా, సరాసరి ఆ శ్రీరామచంద్ర ప్రభు సన్నిధానానికే పోతాను. సంతోషించాలి రారా. అమ్మా గంగా, మీ నాన్న మా వాడిని దేవుడు అంటున్నాడు. మా వాడికి మన పాటలంటే చాలా ఇష్టం అమ్మా. ఏది చక్కని సాంప్రదాయ సిద్ధమైన ఒక పాట పాడు.